కర్మఫలం ఎలా తిరిగి వస్తుందో మీ ఎవరికన్నా తెలుసా? తెలియకపోతే నేను చెప్తున్నాను దారిపోయే మనిషికి చెట్టు మీద కాయలు కనిపించాయి, కానీ వాటిని కావాలనుకున్న కళ్ళు చెట్టు వరకు మాత్రమే తీసుకెళ్ళాయి. చెట్లు ఎక్కలేవు కాబట్టి కాళ్ళు పైకెక్కాయి, చేతులు ఆ కాయల్ని కోసాయండి. చూసిన కళ్ళు, ఎక్కిన కాళ్ళు, కోసిన చేతులు ఆ కాయల్ని తినలేవు కాబట్టి నోరు తిన్నదండి. ఇది చూసిన తోటమాలి కర్ర తీసుకుని వీపు మీద చితకబాదటం మొదలుపెట్టి, కాయని తిన్నది నోరే గాని దెబ్బలు మాత్రం వీపుకు పడ్డాయి. ఆ బాధ తట్టుకోలేక కళ్ళు ఏడ్చాయి. చూసారా కర్మఫలం ఎలా తిరిగి వచ్చిందో? ముందు చూసినవి కళ్ళే, తర్వాత లాస్ట్ కు ఏడ్చినవి కర్మఫలం అనేది చూసారా? తిరిగి తిరిగి కళ్ళు దగ్గరికే వచ్చినాయి. తిరిగి తిరిగి ఎక్కడ మొదలైందో అక్కడికే వస్తుంది. కర్మఫలం ఏది ఉంచుకోదండి, ఎవరిది వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తానే ఉంటుంది. మనం ఇంకొకరికి చెడు చెయ్యాలని చూస్తే అది తిరిగి మళ్ళీ మనకే వస్తుంది, కానీ వాళ్ళకి వెళ్ళదండి. ఇది ఇలా జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో తెలియదు, కానీ జరుగుతున్నా కానీ తెలుసుకోలేకపోతున్నారు. నాకెందుకో ఈ వీడియోలో ఇది కర్మఫలం గురించి చెప్పాలనిపించిందండి, చెప్పాను. ఈ వీడియో ఏంటంటే ఒకసారి మేము బయటకు వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. ఈవినింగ్ టైము టిఫిన్ చేయడానికని బయటకు వెళ్ళాము, అప్పుడు తీసిన వీడియో అన్నమాట. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి. ఓకేనండి, బాయ్.